సార్ ఎలా ఉంది నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది? బాగుంది. ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీద చాలా పాజిటివ్ దృక్పథంతో ఉంటున్నారు. వాళ్ళు ఎప్పుడూ ఇటువంటి పరిపాలన ఇచ్చిన మాటలన్నీ ప్రభుత్వం నెరవేరుస్తుందని వాళ్ళు ఎప్పుడూ ఊహించలేదు. మనం అన్న ప్రతి మాట నెరవేర్చాం. 3 సంవత్సరాల తర్వాత మన పరిపాలనలో ప్రజలు ఏమనుకుంటున్నారని తెలుసుకోవాలన్నది ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్. గడప గడపకి వెళ్ళాం. అది కూడా వాళ్ళకి ఒక కొత్త అనుభవం. ఎందుకంటే ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు అడుగుతానికి రావడమే వాళ్ళకి తెలిసింది. కానీ ప్రభుత్వం 3 సంవత్సరాలు చేసిన తర్వాత అన్ని పథకాలు వచ్చినాయా, ఎవరికైనా ఏదైనా పథకం రాకపోతే ఎందుకు రాలేదని మొత్తం అధికారులందరూ వెనకాల పెట్టుకొచ్చి కన్సెంట్ క్లస్టర్ వాలంటీర్ని తీసుకుని, సచివాలయ సిబ్బందిని తీసుకుని, అక్కడున్న బీఆర్ఓని తీసుకుని అందరినీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో సహా అందరూ రావడం. ఎవరికైనా ఏదైనా రాలేదు పథకం అంటే ఎందుకు రాలేదు, రాకపోవడానికి కారణం ఏంటి దాన్ని వివరించడం, దానికి వాళ్ళు ఏదైనా రెక్టిఫై చేసుకోవాల్సిందంటే వెంటనే అధికారులకి తగు సూచనలు ఇచ్చి మన ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇలా చేయొచ్చు, ఇది చేయండి అని వాళ్ళకి రానోడు కూడా ఇప్పిస్తూ వెళ్ళాం. 2019 తర్వాత ఇప్పుడు 2024లో ఉన్నాం. సో కాపు కమ్యూనిటీ అనేది ప్రధానంగా ఈ రోజుకి కూడా మనం కులాల వారీగా రాజకీయాల గురించి మాట్లాడడం అనేది దురదృష్టకరమైన దట్ ఈస్ ఇమినెంట్. సో ఇక్కడ ప్రస్తుతం 80,000 కాపు ఓట్లు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్న నేపథ్యంలో 2019లా కాదు కొంచెం టైట్గా ఉండబోతుంది అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం. ఇప్పుడు 2019 ఎలక్షను జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారు, చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, ఇచ్చిన హామీలన్నీ కూడా ఎగ్గొట్టేశాడు. మనతో ఓట్లు వేయించుకున్న తర్వాత ఓట్లు వేసే ముందు ఏం మాట్లాడాడు, ఓట్లు వేసిన తర్వాత అతని ప్రవర్తనలో పూర్తి మార్పు వచ్చేసింది. ప్రజలను గాలికి వదిలేశాడు, ప్రజలకి ఇచ్చిన హామీలు గాలికి వదిలేశాడు, మనకి తీరని అన్యాయం చేశాడు అన్నది ప్రజల్లో ఒక అభిప్రాయం 2019కి వచ్చేసారు. దీనికి చంద్రబాబు నాయుడికి ఏమైనా సరే ఓ బుద్ధి చెప్పాలనుకున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చూశారు. ఆయన యొక్క ఓపిక, సహనం, ఆ ఆత్మీయత, పలకరింపు, ప్రజలతో మమేకమైన తీరు చూసిన తర్వాత ఈయన ఓపిక సహనానికి మనం ఒకసారి ఈయనకి అవకాశం ఇవ్వాలి. నాన్న చేసింది మన గుండెల్లో పెట్టుకున్నప్పటి వరకు ఆయన కుమారుడుగా ఈయనకు ఒక అవకాశం ఇస్తే ఈయన కూడా చేస్తాడని అనిపిస్తుంది నమ్మకంగా అని ప్రజలు ఓట్లేశారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తుంటే ఒక పక్కనేమో 2 సంవత్సరాలు కరోనా గడ్డు సమస్యను ఎదుర్కొంది ప్రపంచం, దేశమే రాష్ట్రమే కాదు. అటువంటిప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక్క కుటుంబం కూడా రోడ్డు మీద పడకుండా ఆదుకున్న ముఖ్యమంత్రి. మరి మీరేమో ఇలా అంటున్నారు, ప్రతిపక్షాలు గుడులు కూల్చేసే అనేది మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గొంతెత్తి అరుస్తూ ఉంటాడు ప్రతి సభలో కూడా, దాంట్లో వాస్తవం లేదు. పవన్ కళ్యాణ్ పాపం ఎవరో ఏదో రాసిస్తూ ఉంటారు, ఆ స్క్రిప్ట్ చదివేస్తూ ఉంటాడు. గుడులు కూల్చింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు హయాంలో బీజేపీకి సంబంధించిన మంత్రి, వాళ్ళ సహచార మంత్రి వాళ్ళ యొక్క కలిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో బీజేపీకి సంబంధించిన వ్యక్తి దేవాదాయ ధర్మశాఖ మంత్రిగా ఉండి విజయవాడ నగరం నడిబొడ్డులో మరి దుర్మార్గంగా, కిరాతకంగా ఎంతో పురాతనమైన దేవాలయాన్ని కూర్చేశారు. ఆ దేవతా విగ్రహాలని మున్సిపాలిటీ చెత్త తోలే మున్సిపాలిటీ ట్రాక్టర్ల మీద పడేసి మా డంపింగ్ యార్డ్లోకి ఇసిరేశారు. అంత దుర్మార్గం చేశారు. అది ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే ఈ దుర్గగుడికి వచ్చినప్పుడు ఆ దేవాలయాలన్నీ కూడా మనం పునర్నిర్మాణం చేయాలి, దానికి సంబంధించి నేను ఒక 70 కోట్ల రూపాయలు ఇస్తానంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు చరిత్రలో ప్రభుత్వం నుంచి దేవాలయాల డెవలప్మెంట్కి డబ్బులు ఇవ్వడం అన్నది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. ఈజ్ ద ఓన్లీ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు.